బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ప్రెగ్నెంట్ 8 నెలలు ఇక్కడ దాకా కొట్టుకొచ్చింది ఆమె. ఆయన భర్త ఆయనతో ఇట్లా బద్దం అమ్ముకొని నిలబెట్టుకొని ఉన్నాడు. వేరే వాళ్ళు వచ్చి ఆయనతో తీసుకుపోయి అటు గట్టికెక్కిచ్చారు, లేకపోతే వాళ్ళు కూడా కొట్టుకోపోయేది. ఇవాళ మధ్యరాత్రి నిజాం సాగర్ కాలువ కట్ట తెగిపోడుతోటి జనాలకంతా కూడా ఆగమైపోయారు. ఒక్కసారి అందరు కూడా గాఢ నిద్రలు ఉండే ఒకసారి నీళ్లు వచ్చుడుతోటి అసలు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఏం వచ్చినాయి అనే వాళ్ళు తేరుకునే లోపే ఒక ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇంట్లో వస్తువులన్నీ కూడా, సో ఇంట్లోకి నీళ్లు రావడం ఇవన్నీ కూడా. సో ఒక్కసారి ఇక్కడ ఉండే స్థానికులతో మనం మాట్లాడదాం. జర్నలిస్ట్ కాలనీలో దాదాపు 500కు పైగా ఇల్లులు ఉంటే, కానీ దెబ్బతిన్న ఇల్లు మనం చూస్తుంటే కరెక్ట్ కట్టకి నియర్గా ఫస్ట్ అండ్ సెకండ్ రో ఉండే ఇల్లులు మాత్రం. సో ఒక్కసారి ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. నీ పేరేనమ్మా? రత్నాబాయి. ఏం సారు 3 గంటల రాత్రికి మాకు నిద్రలో నానిపోతే మేము లేచి కూర్చున్నాం. మొత్తం ఇల్లు అంతా లీలే, ఆగిలంతా లీలే. భయంకి లేచి కూర్చున్నాం. ఇక చీకటి అంతా కరెంట్ పోయింది. కంబ ఒక్కటిసారి కిందికి పడ్డది. బక్కని జాగ్యయింది. ఎక్కడ అక్కడ పారిపోయినాం. పారిపోవచ్చుగా అత్తలేదు. నీళ్ళు ఇంత నడుము దాకా నీళ్ళు ఉండే. ఒకటిసారి భయము. చిన్న చిన్న పిల్లలు అన్నీ ఉన్నాయి ఇంట్లో, అన్ని కొట్టుకపోయినాయి. ఏం లేకుండా అయిపోయినాం సార్. ఇప్పుడు ఎవరి దాకా చాయ్ అద్దు, నీళ్ళు అద్దు. ఇక ఎవరు ఏం చెప్తలేరు. ఇప్పుడు అంత గల్లీలలో అంతా జమ అయ్యి అంత రాళ్ళు ఇవి అవి చేసేసిండు. అంతా ఉసుకేతోటి నీళ్ళతోటి ఇల్లు అంతా నిండిపోయింది. ఎంత బాధలు ఇవి. ఎట్లా తెలిసిందమ్మా రాత్రి మీకు? మేము పండుకున్నామమ్మా, పండుకున్నాం. నిద్రలో ఇక మొత్తం నానిపోయినాం. ఎందుకు చల్లగా పడుతున్నది పేయ అంతా అని చూసిందాకంటే ఇల్లు అంతా నిండిపోయింది నీళ్ళకు. అప్పుడు లేచి కూర్చున్నాం ఇక నిద్రలో. నీళ్ళు ఇంత స్వచ్ఛగా ఎట్లా అయిపోయింది, దగ్గర అయితే ఏం లేవు అని లేచి కూర్చున్నాం. ఇక పక్కనే ఉన్నాం. మొత్తము కిందికి వండుకున్నాం. మేము మంచిగా మంచాలు బయట పెట్టినాం. మొత్తం ఇది అయిపోయింది. ఇక నీళ్ళ మొత్తం ఇక నీళ్ళు పోసినట్లనే అనిపోయింది. ఇంత పరిశ్రమ ఘోరం అయిపోయింది సార్ మాకు. పిల్లలు ఎట్లుండే? సంటి పిల్లలు ఉన్నారని ఇంట్లో ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా ఇప్పుడు? మంచిగా ఉన్నారు. కానీ పెద్దలకి దడికి ఇక ఛాతీ నొప్పి పరిశ్రమ కదా. కాలు ఒకటిసారి సడన్గా ఇది అయిపోయినాయి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఛాతీ నొప్పి అయిపోయింది. దడికి చక్కెర కొట్టుడు నాకు పరిశ్రమ అయిపోయింది. నిద్రలకి ఇట్లా కళ్ళు దేరోడికి ఈడదక్క నీళ్ళు. ఇంత పరిశ్రమ అయిపోయినాయమ్మా. ఎందుకు వచ్చినాయి నీళ్ళు? ఎట్లా వచ్చినాయి అసలు? కిలాలు తగ్గింది. కినాలు తగినాయి. నిద్రలో ఎవరు దుత్తరమ్మా? వాళ్ళ ఇంట్లో అనుకున్నారు. మళ్ళీ ఒకటిసారి లేచి చూసుడికి ఎట్లా పోయింది. ఇక బయట వచ్చిందాకంటే ఆ రాత్రికి వాళ్ళు వస్తారు. గల్లీ అంతా కీకలు కొట్టుడికి ఒకరు లేచి బయట వచ్చేసిన. అంటే నీళ్ళు కళ్ళ పడుతున్నాయి కదా. లేచి కూర్చున్నోడికి బయట వచ్చినాం. ఏమో ఇది భూకం అవునా, నీళ్ళు ఎక్కడికి వచ్చిందని లేచి బయట వచ్చినాం. ఆ తొడికి నీళ్ళు అంతా పారుతున్నది. ఇక అందరికి లేపినాం ఇక కీకలు కొట్టి. ఏమైంది మళ్ళీ కరెంట్ పోయింది. కరెంట్ పోడికి ఇంకో కొంత లేచి కూర్చున్నారు అందరూ. మళ్ళీ చిన్న చిన్న పిల్లలు పాపం ఈ ఇంట్లో అయితే చిన్న పొట్టతోటి ఉన్నది 8 నెలలు చిన్న పాప. మస్తు ఘోరమా ఈ బతికేడిదే కాదు ఇది. మస్తు 8-9 గంటలకు వచ్చి ఒకళ్ళు వచ్చి చూసిపోతున్నారు. ఏం చెప్తున్నారు ఎవరు దాకా ఓలా నోట్లే నీళ్ళు లేవు. అన్నం వద్దు ఏమద్దు, నీళ్ళు లేవు తాగేటి. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు కరెంట్ లేదమ్మా. కంబే ఇరిగిపోయింది కదా. అన్నీ కొట్టుకుపోయినాయి. ఏం లేవు. గిన్నెలు కడకలి కొట్టుకుపోయినాయి. బొంతలు కడకలి కొట్టుకుపోయినాయి. పచ్చి బొంతలు ఏం చెప్తావు అంతా ఇంత నీళ్ళు వచ్చింది దాకా ఛాతీ దాకా నీళ్ళు వచ్చింది. అంత ఇట్లా ఇక దడికి ఇక బయట మంది అంతా అచ్చుడికి ఇక పిల్లలు అక్కడ తోలేసినాం. పెద్దలు అంతా కూర్చున్నాం. ఇక ఏం చెప్తాం. ఇక ఇప్పుడు కూడా మనం వాటర్ ఫ్లో ఒక్కసారి వాటర్ ఫ్లో దగ్గర మనం చూస్తుంటే వాటర్ ఫ్లో ఇంకా వస్తూనే ఉంది కెనాల్ వైపు నుంచి. సో వాటర్ని ఇదంతా కూడా ఇక్కడ నుంచి కాలనీ బయటకి పంపించే ప్రయత్నం ఇక్కడ స్థానికులు అప్పటి నుంచి కష్టపడి చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కట్టకుండే ఇల్లులు. సో ఆ ఇళ్ళకి వెళ్ళి నీళ్లు రాత్రంతా రావడం, అటు నుంచి ఇప్పుడు ఫ్లో కాస్త తగ్గి ఇగో ఇటు నుంచి బయటకు పోతున్నాయి. ఇవి కూడా ఇక్కడ ఉండే స్థానికులు ఆ నీళ్ళని బయటికి తీసేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 3 గంటల నుంచి మాకు ఏది లోకు లేదు. నా కొడుకు నా అల్లుడు బయట పన్నారు. వాళ్ళు నానిండ్రు. వాళ్ళు నానితే ఆయన తత్తమ్మ లేవుండ్రి అంటే మా బిడ్డ అన్నది ఇప్పుడు టైం ఇప్పుడు ఏంటికి చెప్తున్నావు అంటున్నాను అన్నది. లేచి చూసే వరకల్లా గంగ లెక్క ఈడు దాకా వచ్చింది. ఇక మమ్మల్ని గుంజిండు. ఇక ఎట్లా అంటే మా మేనల్లుడి పెళ్ళం ఉన్నది గీడ పెద్దలోళ్ళు. ఆయన తల్లకు తీసుకుపోయిండ్రు. అడగూకున్నాం. ఇక ఎట్లన్నా వేసిన అల్లుళ్ళకు
ముగ్గురు అల్లుండ్లు పరిస్థితి ఏమీ లేవు, పైసలు లేవు, డబ్బులు లేవు, నగలు లేవు, బట్టలు లేవు, బాసండ్లు లేవు. ఎట్లన్నా చేసిన ముగ్గురు అల్లుండ్లకు దయగలిసి ఆ అయ్యమని వాడగొట్టుకొని ఆ కూరగా ఈ కూరగా పెరికిస్తాం మీ బతుకుతున్నారు వాళ్ళు. ఎట్లన్నా డబుల్ బెడ్రూమ్లకు శాంక్షన్ చేయండి. ఇక పోయినాయి పోని మా పానాలు అయితే దక్కింది, వాళ్ళకు ఉండేందుకు గూడు కావాలి. ఇప్పుడు 8 నెలల పొట్ట వీడికెళ్ళి గుంజుకపోతే బీపీ తక్కువైంది. ఇప్పుడు సూర్యుడు పిచ్చిన పండ పెట్టి ఇడదాకా ఇక అక్కడి నుంచి ఈడదాకా డికోలంలో కూర్చుండబెట్టినాం. వాటర్ వస్తున్నాయని ప్రెగ్నెంట్ 8 నెలలు ఇక్కడ దాకా కొట్టుకొచ్చింది ఆమె. ఆయన భర్త ఆయనతో ఇట్లా బద్దం అమ్ముకొని నిలబెట్టుకొని ఉన్నాడు. వేరే వాళ్ళు వచ్చి ఆయనతో తీసుకుపోయి అటు గట్టికెక్కిచ్చారు, లేకపోతే వాళ్ళు కూడా కొట్టుకోపోయేది. కాలుకి ఆపరేషన్ అయింది ఇలా తమ్ముడికి, మా మరిదోళ్ళ తమ్ముడికి. ఆ పిల్లాడు ప్రెగ్నెంట్ ఆమె ఇద్దరు కూర్చున్నాక ఇద్దరు కొట్టుకొచ్చారు. ఆ కొట్టుకత్తల్లో ఆపితే ఆడ ఆగిండ్రు. నీళ్ళంటే ఇక మొత్తం దైపోయిందంటే ఇక ఆగుడే లేదు, అందరు కొట్టుకపోకట్నే. ఆ కొట్టుకపోయేటోళ్ళని పాపం మళ్ళీ దయ ఉండి అందరూ మంచుకోబట్టి వాళ్ళని బయటకు పెట్టిండ్రు. కానీ కట్టుబట్టల మీద వెళ్ళిండ్రు. ఏమీ లేదు, ఉన్నది లేదన్నది ఏది తెలియదు. పండుగ మేము చుట్టాలమై వచ్చినాం, చుట్టాలు పిలుచుకుంటూ వచ్చినాం. మేము అన్ని నాగాలు పెట్టుకొని పైసలు తీసుకొని వచ్చినాము. పండేటప్పుడు ఆడవాడే పెట్టి తలపు పెట్టుకొని వన్నాం. పరుసులు అన్నీ ఇయ్యలే, రేపు రోజులు మంచి లేవని అన్నీ కొట్టుకపోయినాయి. ఒక చెద్దరి లేదు, ఏమీ లేదు ఇంట్లో. ఇక కాలు కట్టుబట్టల మీద మమ్మల్ని గుంజితే మా పానాలు అయితే దక్కినాయి. కానీ ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏమో ఇండ్లని కట్టిస్తాం అనుకుంటా, ఇండ్లు లేవు, ఏమీ లేదు, ఉండదు గూడే లేదు. ఇంత రేకులు వేసుకొని ఉండి కూరగాయలు అమ్ముకుంటా బతుకుడు ఉన్నది. వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదమ్మా, చెట్టు కింద పిచ్చాల లెక్కున్నది వాళ్ళ పరిస్థితి. ఒకళ్ళ ఇండ్లలో ప్రెగ్నెంట్ ఉన్నదని వేరే వాళ్ళ దోలకపాయలు ఇండ్లలో ఉంచుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది. వాళ్ళు ఎప్పుడు కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళు. అక్కడికించి వరంగల్కించి వచ్చి ఇక్కడ బతికిండ్రు. 30-40 సంవత్సరాల ఇల్లు. వాళ్ళ తండ్రి చచ్చిపోయిండట, వాళ్ళ అమ్మ 3 కొడుకుల్ని తీసుకొని వచ్చి బతికించుకున్నది. ఇక బోనాలు తిత్తుర్రంటే మేము 3 రోజుల నాడు వచ్చినామమ్మ. 3 రోజుల నాడు వచ్చినాము. నిన్న పోలేము, ఉన్నాం ఇక్కడనే. మా చెల్లె కాబట్టి ఉన్నాం ఇక ఇక్కడ. దిక్కులేని పరిస్థితి అమ్మ. ఆమెకు భార్యకు తల్లి లేదు, తండ్రి లేదు. మేమే చిన్నమ్మ పెద్దమ్మలము, అక్కయ్యలము, మేమే ఆమెకు దిక్కు. భర్త మంచోడై వాళ్ళు మంచిగా ఉంటున్నారు వాళ్ళ కళ్ళు. కానీ కూరగాయలు అమ్ముకొని ఇట్లా బతుకుడు వాళ్ళకేం లేదమ్మా. ఇక్కడ ఉండే స్థానికులే ఇక్కడ సహాయక చర్యలు ప్రారంభించారు. ఇళ్లలో ఉండే వాళ్ళని రక్షించడం కావచ్చు, వాళ్ళకి ఫుడ్ తెచ్చి పెట్టడం కావచ్చు, నీళ్ళు క్లీన్ చేసే పరిస్థితి కావచ్చు, అనారోగ్యంతో ఉండే వాళ్ళని వేరే ఇంట్లో షిఫ్ట్ చేయొచ్చు. ఇలాంటి పనులన్నీ కూడా చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.